మహాభారతం అంటే కేవలం యుద్ధ కథ కాదు, అది మన సంస్కృతి సంపద, ధర్మానికి అద్దం వేసిన గొప్ప ఇతిహాసం. ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాభారతం గురించి 10 ఆసక్తికరమైన చాలామందికి తెలియని నిజాలు. మహాభారతంలో 1,20,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది రామాయణానికి 3 రెట్లు పెద్దది. అంతేకాక హోమర్, ఇలియాడ్, ఒడిస్సీ కలిపిన కంటే మహాభారతం చాలా ఎక్కువ. కౌరవులు 100 మందే కాదు, ఒక అక్క కూడా ఉంది. ధృతరాష్ట్ర, గాంధారి దంపతులకు 100 మంది కుమారులతో పాటు ఒక కూతురు దుశ్శల కూడా ఉంది. అభిమన్యుని కథాలోపం. అభిమన్యుని చక్రవ్యూహంలో లోపలికి వెళ్ళడానికి మాత్రమే తెలిసింది, బయటికి ఎలా రావాలో మాత్రం తెలియకపోవడం వల్లే అతడు చనిపోయాడు. వ్యాసుడు పేరు ద్వైపాయనుడు, ఎందుకంటే ఆయన సముద్రం మధ్య ఒక ద్వీపంలో జన్మించాడు. అందుకే ఆయనకు వేద వ్యాసుడు అని బిరుదు వచ్చింది. కృష్ణుడి శాపం వల్లే అశ్వత్థామని శరీరం నిండా రణగాయాలతో ఆయన యుగాలతో పాటు జీవిస్తూ పశ్చాత్తాపంతోనే ఉండాల్సిందే. అతడే చిరంజీవులలో ఒకడు. ద్రౌపది అగ్నిదేవునికి కుమార్తె. ఆమె జననం ఒక యజ్ఞకుండం నుంచి జరిగింది. ఇది కేవలం భౌతికంగా కాదు, ఆమె ధర్మానికి కూడా చిహ్నం. కృష్ణుడు గీతోపదేశం ఇచ్చిన ప్రదేశం ప్రస్తుతం కురుక్షేత్రంలో ఉంది. ఇది హర్యానాలో ఉంది. అక్కడ జ్యోతిష్ సరోవర్ అనే ప్రదేశాన్ని గీతాపదేశం జరిగిందని చెప్తారు. మహాభారతాన్ని మొట్టమొదటిగా వినే అవకాశం గణపతికి మాత్రమే లభించింది. వ్యాసుడు రచించినప్పుడు గణపతిని శ్రోతగా పెట్టుకొని అతడు రాశాడు. కానీ ఒక్కసారి ఆగకుండా మాత్రం రాయాలి అన్నది ఒప్పందం. గాంధారి 100 మంది పిల్లలకు ఒకేసారి ప్రసవించలేదు. ఆమె 2 ఏళ్ల పాటు గర్భం దాల్చింది. చివరికి గర్భాన్ని ముద్దగా బయటకు తీసి 100 భాగాలుగా చేసి వాటిని ఘోర పేషణగా చేయించి కౌరవులుగా జన్మించారు. మహాభారతంలో ధర్మ అనే పదం 2000 సార్లు పైగా ఉల్లంఘించబడింది. ఇది ధర్మయుద్ధం అనే విషయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం కథ కాదు, సాంస్కృతిక గాథ. ఇలాంటి విషయాలకు మా సనాతన స్వరం మీతోనే ఉంటుంది.